నీకు ఇష్టమైన మతాన్ని ప్రేమించుతావా, అభిమానిస్తావా, మత ధర్మాన్ని పాటిస్తావా, పాటించు. ఇట్స్ ఎవర్ చాయిస్, నీ హక్కు అది. నీవు ఉన్నటువంటి మతం నీకు నచ్చలేదు, మతం మారుతావా, యు హ్యావ్ దట్ రైట్. బట్ నువ్వు లేనటువంటి మతాన్ని, నీకు నచ్చని మతాన్ని దూషించడం, ద్వేషించడం ఎలా, ఏ విధంగా సబబవుతుంది? వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ ఆచరణ విధానాన్ని తప్పుపట్టడం ఎట్లా? నేను ఏ హింసాకాండో లేకపోతే దుర్మార్గాలో వాటిని తప్పుపడతాను, కానీ మత ధర్మం పాటించేటటువంటి వాళ్ళ విషయంలో ఎప్పుడు తప్పుపట్టను. చక్కగా వాళ్ళ మతంలో ఆచరించే మంచిని ప్రోత్సహిస్తా, సమర్థిస్తా. అట్లా మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్తా. బట్ ఆ మతాన్ని అడ్డం పెట్టుకుని దుష్కృత్యాలు చేసేవాళ్ళు, మతాన్ని అడ్డుపెట్టి తప్పుడు పనులు చేసే వాళ్ళని మాత్రమే నేను తప్పుపడతా. ఇది మొట్టమొదటి నుంచి నా ఫార్ములా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే మొన్న కుంభమేళా గురించి ఏమని మాట్లాడాడు? కుంభమేళాకి వెళ్తే పుణ్యం వస్తుందా, కుంభమేళాకి పోతే పాపాలన్నీ పోతాయా, కుంభమేళాకి పోతే భోజనాలు దొరుకుతాయా అని మాట్లాడాడు. రైట్, ఎందుకు నీకు అంత అహంకారం? జాతీయ అధ్యక్షుడు కదా, మంచి నాయకుడు కదా, కింద నుంచి పైకి వచ్చినటువంటి వాడు కదా, మిగతా వాళ్ళని వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటారు కదా. కుంభమేళాకి వెళ్తారు, స్నానాలు చేస్తారు, వచ్చేస్తారు. లేదు నీకు నచ్చలేదు, నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళలేదు కదా, ఎవరన్నా అబ్జెక్షన్ పెట్టారా? కానీ వెళ్ళే వాళ్ళని అట్ట మాట్లాడడం కరెక్టా? అయిపోయింది. ఇప్పుడు ఇఫ్తార్ విందు ఇస్తున్నారు, రాహుల్ గాంధీ ఇస్తాడు, సోనియా గాంధీ ఇస్తాడు, మల్లికార్జున్ ఖర్గే ఇస్తాడు. ఇస్తంలో తప్పులేదు. బట్ ఇక్కడ ఈ ధర్మాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు, వాళ్ళ పట్ల నువ్వు ప్రేమ పాటిస్తున్నావు, కానీ మెజార్టీ వాళ్ళ ధర్మాన్ని మాత్రం ఎందుకు కించపరుస్తున్నావు? ఇది కదా ఆలోచించాల్సింది.